మహబూబాబాద్ కలెక్టర్ శ్రీమతి ప్రీతి మీనా మీద జరిగిన అమానుష్యమైన చర్యను తెలుగుదేశం పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తూ, ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యిండు, చర్యలు తీసుకునే ప్రయత్నం చేసిండు, ఎమ్మెల్యే తోటి క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేసిండని చెప్పి నేను సాయంత్రం నుంచి మీడియాలో పదే పదే ఎంచుకునే ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా నిన్న ఉదయం ఈ సంఘటన జరిగిన తర్వాత మీటింగ్ అయిపోగానే పక్కనే కలెక్టర్ ఆఫీస్ ఉండేతుంటే ఈ ఇన్సిడెంట్ అంతా కూడా కలెక్టర్ గారు అక్కడనే తీవ్రంగా మందలించిన తర్వాత మీడియాలో కానీ అన్నిట్లో వస్తున్న సందర్భం లోపట రెవెన్యూ అధికారులు అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టరేట్లో మీటింగ్ పెట్టుకొని ఈ ఎమ్మెల్యే గారి యొక్క పద్ధతి ఏ విధంగా ఉంది, ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు తన వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అనేది చర్చించుకొని, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయ్యి చర్యలు తీసుకున్నాడని తన ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు, ఎమ్మెల్యే చేసిండు, దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ వాస్తవంగా కలెక్టర్ గారు ఎస్పీని పిలిచి కంప్లైంట్ ఇస్తున్నా అని క్లియర్గా చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పంపించి అక్కడున్న రెవెన్యూ ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓ కానివ్వండి అక్కడున్న అధికారులందరూ కూడా ధర్నా చేసిన తర్వాత పైనకు ఏదైతే చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చి ఐఏఎస్ అధికారుల సంఘానికి కంప్లైంట్ చేసిన తర్వాత ఇష్యూ పెద్దదైతుందని తెలిసిన తర్వాత అతను కరీంనగర్ నుంచి రెస్పాండ్ అయ్యి ఉప ముఖ్యమంత్రి గారిని, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యున్ని, అక్కడ ఇల్లందు శాసనసభ్యున్ని ముగ్గురిని పంపించి మీడియేటర్గా చేయించే ప్రయత్నం చేసిండు. అక్కడ కూడా కలెక్టర్ గారు ఇది ఒకటేసారి ఇది ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఇది బహిరంగ ప్రదేశం లోపల విజబుల్గా జరిగింది ఇది. కానీ వాళ్ళు ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికారులు ఫోన్లలో కానివ్వండి, 4 గోడల మధ్యన మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, వాళ్ళు వాడుతున్న భాష ఏదైతున్నదో ఇవాళ తెలంగాణ సమాజం తలవంచుకునే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కంప్లైంట్లు లేవు. ఇంతకుముందు ఏదైతే పెద్దపల్లి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, జనగాం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కలెక్టర్ల మీదనే జరిగిన ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలే కాబట్టి అవన్నీ కూడా ఏడికాడికి కొంతవరకు చర్చకు వచ్చి ఆగిపోయినాయి. కానీ ఇవాళ ఇక్కడ కలెక్టర్ గారు పిటిషన్ ఇచ్చిండ్రు. ఆ పిటిషన్ లోపల స్పష్టంగా తన చేయి పట్టుకున్నారు అని చెప్పి స్పష్టంగా పిటిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారిని ఒక చుట్టంలాగా పోలీస్ స్టేషన్కు పిలిపించి వెంటనే 2 నిమిషాలలో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే విధానం ఏదైతే ఉన్నదో ఇవాళ తెలంగాణ సమాజం, మహిళా సమాజం, ఇవాళ అధికారులందరూ కూడా ఏ విధంగా జీర్ణించుకుంటారో చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఇవాళ చెప్తున్నాం, ఇవాళనే కాదు, ఇవాళనంటే ఒక ఎమ్మెల్యే చేసిండు కాబట్టి దాన్ని ఏదో విజబుల్గా అవపడ్డది కాబట్టి, కానీ దీనికన్నా ముందు కూడా ముఖ్యమంత్రి గారి కూతురు పార్లమెంటు సభ్యురాలుగా ఉన్న కవిత గారి ముందు కూడా ఆ జిల్లా కలెక్టర్ మోకరిల్లి కూర్చొని మాట్లాడుతుంటే రిపబ్లిక్ డే ఉత్సవాలల్లో కనీసం దాని మీద ఒక తండ్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు రెస్పాండ్ అయి ఉండి నీ కుటుంబ సభ్యులు మంత్రులుగా ఉన్న వాళ్ళు కానివ్వండి, మీరు కానివ్వండి, మీ కూతురు కానివ్వండి, ఇవాళ ఏ పరిస్థితుల్లో అధికారులతోటి మాట్లాడుతున్నారో అధికారులు వాళ్ళు లోపల మదన పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇలా భౌతిక ఏదైతే ఈ విషయం బహిరంగంగా అవపడ్డది కాబట్టి 6 నెలల నుంచి ఓపిక పట్టిన తర్వాత కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చిందని పత్రికలలో వారు చెప్పిన వర్షన్గా వస్తున్నది. కానీ ఇవాళ ఏదైతే తెలంగాణ సమాజం లోపల అధికారులందరినీ కూడా పెత్తందారి వ్యవస్థ అన్న ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణలో ఒక స్వేచ్ఛా స్వతంత్రాలు తీసుకొచ్చేతుంటే ఇవాళ తిరిగి నయా పెత్తందారి వ్యవస్థ లోపల తీసుకొని అధికారులను రెవెన్యూ పోలీస్ యంత్రాంగాన్ని చేతిలో గుప్పిట్లో పెట్టుకొని ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న శాసనసభ్యులు
ఏదైతే మంత్రులు ఉన్నారో వాళ్ళకు తాబేదారులుగా పనిచేయమని చెప్పే విధంగా నువ్వు మెసేజ్ ఇస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న తెలంగాణ, కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణ. ఇక్కడ ఏదో మీరు ఏదో రకంగా చేసి నీ ఫ్యూడల్ మెంటాలిటీని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ సమాజం లోపల అణిచివేద్దామనే ప్రయత్నం చేస్తున్నావో అది కరెక్ట్ కాదు. ఏదైతే కలెక్టర్ల మీద జరుగుతూనే దాడిని ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకుంటే కామన్ మెన్ పరిస్థితి, కామన్ ఉమెన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితమైన చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి గారు తన నిజాయితీని నిరూపించుకోవాలి తప్ప ఏదో వచ్చిన దాన్ని అయిపోయిన దాన్ని తన ఇమేజ్ పెంచుకోవాలనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.